మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. అన్న నేను గారి ఇద్దరం కూడా ఈ కార్యక్రమాల్లో చాలా కార్యక్రమాలు ఇంకా చేయాల్సి ఉంది. ఇప్పుడే ఆత్మకూరు కూడా పోయి రావడం జరిగింది. నేను అక్కడ ఆనవ రామారెడ్డి గారు ఒక యజ్ఞం చేస్తా ఉన్నారు, మృత్యుంజయ హోమం లాగా పెద్ద ఎత్తున వారు కూడా అక్కడ చేస్తా ఉన్నారు. మెట్ట ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఆడపడుచులు రైతులు అందరూ వచ్చి కూడా బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మరొకసారి మా 2 నియోజకవర్గాల తరఫున కూడా బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ రోజున వారి జన్మదిన సందర్భంగా ఒక మంచి కార్యక్రమం దాదాపుగా 32 కోట్లతోటే చూసుకుంటూ వస్తాను. ఈ కాలం ఉండడి మంచి కార్యక్రమం ఇది. దీని మూలంగా మాకు కొండాపురం మండలానికి నీళ్లు వచ్చే పరిస్థితి, ఒక 3 చెరువులకి నీళ్లు వస్తే దాదాపుగా ఇప్పుడు అధికారులు చెప్తా ఉన్నారు 4000 ఎకరాలు ఆయకట్టు కొంతవరకు డెవలప్ చేసుకునే పరిస్థితి ఉంది. నా వంతు సహాయంగా కూడా ఇంకేదన్నా మిగిలిపోయిన వర్క్ కూడా ఉంటే అధికారులతో మాట్లాడి అన్నతో మాట్లాడి ఈ విధంగా ముందుకెళ్తాం ఇది కూడా. సో అన్న దీనికి చూపిన చొరవ ఇది చిన్న ప్రాజెక్ట్ ఏం కాదు. 32 కోట్లతో ఒక ఇరిగేషన్ వర్క్ చేయడం అనేది అది చిన్న విషయం కాదు. నాకు తెలుసు 2 ఏళ్ల నుంచి నేను పడేది ఎంతో దాన్ని ఫాలో అప్ చేసి ఎంత వెనకాల పడి చేస్తే గానీ అది అన్న వల్ల సాధ్యమైంది. ఈ వర్క్ అంత ఈజీ వర్క్ కాదు ఇది. అన్నకు ఒక్కసారి మా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున మన ఉగ్ర నరసింహారెడ్డి గారికి అన్నగారికి నమస్కారం తెలుపుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో కూడా ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంది ఇక్కడ కమ్మాలి, దీన్ని కనెక్ట్ చేసే బ్రిడ్జి ఒక 4.5 కోటితోటి మనం ఎస్టిమేషన్ వేసున్నాం ఇప్పటి వరకు. దానికి అన్నగారు ఇప్పుడే చెప్పారు వారి సహకారం ఉంటుందని. అన్నగారు నేను ఇద్దరం కలిసి 2 నియోజకవర్గాలకు మధ్యలో బ్రిడ్జ్ కాబట్టి దాని మీద వర్క్ చేసి దాన్ని ఖచ్చితంగా మేము మన హయాంలోనే మనం మాది కంప్లీట్ టర్మ్ లోపలే ఖచ్చితంగా బ్రిడ్జిని కూడా మేము చేస్తామని సభాముఖంగా నేను చెప్తా ఉన్నాను. ఇద్దరం మాట్లాడుకొని నా ప్రయత్నం మేము చేస్తాం ఇద్దరం. అలాగే ఇక్కడున్న మన ఏఎంసీ చైర్మన్ గారికి, నీటి సంఘం చైర్మన్ గారికి అందరికీ కూడా మన గోళ్ళ భాస్కర్ నాయుడు గారికి వారు కూడా నాకు చెప్పడం జరిగింది ఫోన్ లో. అందరికీ అన్నాళ్ళందరికీ ఇక్కడ ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు. అలాగే ఉగ్రన్న కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.